ఓటర్ కార్డు ఉందా? చూడండి, అవి కూడా ఈ నెంబర్తోనే ఉంది సార్, ఎస్ఎస్ఐ నెంబర్తోనే. పాత మనకి లామినేషన్ కరెక్ట్ అయి ఉన్నాయి సార్, అవి లేవు సార్ జనాలు ఈ నెంబర్ ప్రకారం చూసుకుంటారా? ఈ నెంబర్తో అంటే మీ దాని 2050 ఈ నెంబర్ కొడితే రాదు సార్, అదే వస్తుంది. ఈ నెంబర్ కొడితే రాదు. మేము ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తను చెప్తున్నారు కదా నల్లపాడు అంటే కానీ నల్లపాడు 2-3 ఉంటాయి పోలింగ్ బూతులు, వాళ్ళు క్లియర్ నల్లపాడు చెప్పలేరు. ఆ 2-3 మీరు వాళ్ళ అడ్రస్ వాళ్ళకి చెప్పినా కానీ మనకంటే నల్లపాడు కాబట్టి పక్కన ఐడియా ఉంది. ప్రకాశం జిల్లా ఎక్కడో చెప్తారు, ఆ ఊరి పేరు చెప్తారు సార్. కాంపిటీషన్ ఎక్కడ వస్తుందంటే ఈ కాంపిటీషన్ వాళ్ళు మండలం పేరు ఊరి పేరు చెప్పగలరు. ఆ ఊళ్ళో 12 పార్టీ 12 పార్టీ నా ఏరియాకి మాత్రమే ఉంటానండి. నేను ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం లేదనుకుంటే వేరే ఇబ్బందుల వల్ల ఆశ తగాదాల వల్ల నేను పక్కకు వచ్చేసాను. పక్కకు వచ్చి నాకు అప్పుడు రిలేషన్స్ కట్ అయిపోయి అనుకున్నాను. అలా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1300 మందిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారంటే దాన్ని చూసుకొని 1300 మందిలో ఎంతవరకు ఉంటారు పాసిబిలిటీస్ మనం చెక్ చేసుకొని నేను వెళ్ళలేను, వాళ్ళని నేను మళ్ళీ అడగలేను. వాళ్ళు నాకు ప్రొవైడ్ కూడా చేయరు, ఫ్రాంక్లీ వాళ్ళు నాకు ప్రొవైడ్ కూడా చేయనప్పుడు ఆబ్వియస్లీ నా ఓటు నేను కాపాడుకోవాలి. నేను బతుకున్నాను కాబట్టి నా ఓటు మీకు కావాలి కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏదో సొల్యూషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అలాంటివి 200 అయితే ఉంటాయమ్మా, 1300 నువ్వు అవే తీసుకొస్తున్నావు. అది తెస్తామంటే తెస్తారు, ఎవరు మీకు ప్రాబ్లం చెప్పింది? నో లింకేజ్ ఉన్నవే 1300 నాకు అన్నీ అవే వస్తున్నాయి. 1300 కాబట్టి 13 లక్షల మంది ఉంటారండి. అలాగా అది ఎలా డిసైడ్ చేయలేము కదా మనం. 1300 కాబట్టి ప్రోగ్రెస్ అక్కడే తగ్గిపోతుంది. నో మేము ఎవరితో మాట్లాడాలో చెప్పండి, మేము మాట్లాడతాం, పక్కా మాట్లాడతాం సార్. అంటే ఉన్నారు సార్, వాళ్ళకి మీరు చెప్పిన చేసుకో అందరి నుంచి బయటకు సపరేట్ అయి వచ్చుండొచ్చు, లేదా పనులు వృత్తి ఇక్కడికి వచ్చుండొచ్చు. అయితే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మనకి ఇన్స్ట్రక్షన్స్లో కూడా దీంట్లో మనకు ఒక లింక్ ఇచ్చినారు సార్. ఎవరైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. ఈ లింక్లో ఓపెన్ చేస్తే ఈ లింక్లో మీకు గతంలో ఏ నియోజకవర్గంలో ఉన్నారు, ఏ జిల్లా నియోజకవర్గంలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారో అక్కడ మనకు బూత్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో మీ పేరు పట్టుకోవచ్చు. ఆ రోజు పిల్లలు ఉండొచ్చు, లవ్ మ్యారేజ్ కానీ లేదా కుటుంబ రీత్యా బయటకు వచ్చేసి లేదా జాబ్ రీత్యా బయటకు వచ్చేసి జీవనాధారం కోసం బయటకు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు.